హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రాంతి వెంకటేష్ ఫుడ్. ఈరోజు రెసిపీ కచ్చా మామిడికాయలతోటి తాండ్రా చేసి చూపిస్తానండి. ఇది తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, తీయగా, కారంగా చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మనం చేసి పెట్టుకుంటే 6 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఈ కచ్చా మ్యాంగో తాండ్రాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి నేను ముందుగా ఇక్కడ 2 మామిడికాయలు తీసుకోవాలి. ఒకసారి బాగా కడిగి ఇలా పైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకే షేప్లో కట్ చేసుకోవాలని ఏం లేదండి. కాస్త పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ ముక్కలన్నీ మునిగిపోయాన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 15 నుంచి 20 minutes వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ముక్క అంతా మెత్తబడింది. ఈ మాత్రం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ని అంతా డ్రైన్ చేసుకోవాలి. ఆ వాటర్ని పడేయొద్దండి, మళ్ళీ మనకి పనికొస్తాయి. ఇప్పుడు ఈ డ్రైన్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పక్కకు పెట్టుకున్న వాటర్ని కూడా కాస్త యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 4 tablespoons వరకు షుగర్ తీసుకున్నాను. ఇంకో 2 tablespoons అయినా కూడా పర్లేదండి. ఇలా ఉడికేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 tablespoon వరకు చాట్ మసాలా, అలానే 1 tablespoon వరకు బ్లాక్ సాల్ట్, ఒక 1/2 tablespoon వరకు మిరియాల పౌడర్ వేసుకున్నాను. ఇందులో మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా అంతా దానికి బాగా కరిగిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కాస్త కలర్ కోసము గ్రీన్ కలర్ యూస్ చేశాను. ఇలా అన్నీ ఒకసారి బాగా దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ అన్ని బబుల్స్ వస్తున్నాయి. స్టవ్ బంద్ చేసుకొని మనం ముందుగానే ఒక ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టుకోవాలి. ఆ ప్లేట్లో మనం ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి.
మనకి ఫస్ట్ చూసి ఇంత లావుగా ఉంది అని అనుకుంటామండి, కానీ ఎండలో పెట్టి ఆరబెట్టుకుంటాం కదా, చాలా థిన్ లేయర్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం వేసేసి ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకొని ఎండలో 2 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా ఈజీగా మామిడి తాండ్ర ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.